Maybe after 5 or 10 years. And that's the only place here where the women don't ask for equality. Okay? Yeah. ఫుల్ స్మెల్, ఆ స్మెల్ తట్టుకోలేము, అందుకని మింట్ కూడా ఇచ్చారు. I like Shah Rukh Khan, Amitabh Bachchan, Amir Khan. I like Indian people. థ్యాంక్ యూ, నమస్తే. Indian people, good people. You welcome to Fasa. మొరాకో పీపుల్, గుడ్ పీపుల్, థ్యాంక్ యూ. Family. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొరాకో. Namaste, welcome back to our channel Restless Telugu Travelers. Day 5 of Morocco series. ప్రస్తుతం మనం ఫెస్ అనే సిటీలో ఉన్నాం. మొరాకోలో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సిటీ. హ్యాండీక్రాఫ్ట్స్కి పెట్టింది పేరు. Capital of Morocco as handicrafts. సో దీంట్లో హైలైట్ ఏంటంటే లెదర్ ఎలా తయారు చేస్తారనేది, కొన్ని టెనరీస్ అవి ఉంటాయి. లోకల్ సిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా కాంప్లెక్స్ కూడా నావిగేషన్లో. మొత్తం అంతా తిరిగి ఈ వీడియోలో మీకు చూపిస్తాం. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. Don't miss and please subscribe and support to Restless Telugu Travelers. Yeah. ఫెస్లోని ఓల్డ్ సిటీ ఉంది కదా, అక్కడ మెదీనాలో తిరగాలంటే చాలా కాంప్లెక్స్ అన్నమాట. 9600 స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఈజీగా తప్పిపోతామని చెప్పి ఖచ్చితంగా గైడ్ అయితే ఉండాలి ఈ ఫెస్ట్లో తిరగడానికి, ఈ మెదీనా ఓల్డ్ సిటీలోని. సో అందుకని మనం గైడెడ్ టూర్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఫెస్ట్లోని ప్రతి ఇంటికి, అప్పట్లో ఆ కాలంలో ఇంటికి 2 రకాల హుక్స్ ఉండేవి ఇలాంటివి. ఇదొకటి, ఈ పైన ఇదొకటి. ఇదేమో స్ట్రేంజర్స్కి, ఇదేమో ఫ్యామిలీ మెంబర్స్కి. యూజువల్గా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అది కొడతారు, దాని సౌండ్ బట్టి గుర్తుపడతారు అన్నమాట. లోపల ఆ సౌండ్ బట్టి డోర్ ఓపెన్ చేస్తారు. ఇది మాత్రం ఫ్యామిలీస్కి అన్నమాట. దాన్ని తెలిసిపోద్ది ఎవరు వచ్చారు, బయట ఎవరు ఉన్నారని. ఇప్పట్లో లాగా బయట కెమెరా లాంటివి ఏం లేవు కదా అప్పుడు. సో అది అక్కడ 2 లాంగ్వేజ్ కనబడుతున్నాయి కదా, ఆ పైదేమో అరబిక్, కింద బెర్బర్. బెర్బర్ అనేది ఒక మొరకన్ డైలెక్ట్ అన్నమాట. సో ఇక్కడ అందరూ అరబిక్కే మాట్లాడతారు అనుకుంటారు, కానీ ఇక్కడ ఈ ఫెస్ట్లో యాక్చువల్గా అరబిక్ అయితే మాట్లాడరు. ఈ మొరకన్ డైలెక్ట్స్, కొంచెం స్పానిష్, ఈ అరబిక్ మిక్స్ మొత్తం కలిపేసి ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ మాట్లాడతారు అన్నమాట వీళ్ళు. సో ఈ మెదీనాలోని ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేవి చాలా ఫేమస్ అన్నమాట. ఇలా ఆర్ట్ వర్క్ చాలా బాగుంటుంది. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మెటీరియల్స్ అవి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తుంది. ట్యాక్సెస్ ఉండవు వీళ్ళకి, ట్యాక్స్ కట్టక్కర్లేదు. జస్ట్ మంచి తయారు చేసి వీళ్ళు అమ్మాలంతే. ఇది కనిపించేది మ్యూల్ మాట. హార్స్కి డాంకీకి క్రాస్ బ్రీడింగ్ చేస్తే పుట్టింది ఇది. గాడిదలో పనిచేస్తుంది, హార్స్లో పవర్ ఉంటుంది. అప్పట్లో ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉండేదంటే, చిన్న రూమ్ కనపడుతుంది కదా, ఇది ఖురాన్ స్కూల్ మాట. ఫస్ట్ ఇక్కడ చదివి బాగా ఖురాన్ మొత్తం బట్టి పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ ప్రైమరీ స్కూల్కి వెళ్తారన్నమాట. అది కూడా పాస్ అయితే అప్పుడు యూనివర్సిటీకి వెళ్తారన్నమాట. ఒకవేళ ఈ బట్టి మొత్తం గుర్తుపెట్టుకోలేకపోతే చదువు మానేసి ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ అవి చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా హ్యాండీక్రాఫ్ట్స్ ఇవి చేసుకుంటూ ఉండాలి. సో యూజువల్గా మనం సిల్క్ ఎలా తయారు చేస్తాం, సిల్క్ వామ్తో. కానీ ఇక్కడ ఏంటంటే క్యాక్టస్, అగావే ప్లాంట్ ఉంటుంది కదా, వెజిటేబుల్ సిల్క్, ఆ ప్లాంట్ నుండి తీసిన సిల్క్నే తోనే వీళ్ళు బట్టలనే తయారు చేస్తారన్నమాట. ఇక్కడ గట్టిగా ఉంది బాగా. ఇవన్నీ కూడా ఈ దారంతో చేసినవి. We have the 2 rings, okay? And the hand of Fatima, like everywhere. Now let's concentrate on the sound. That's for strangers. Okay? That's for the family. ప్రతి సిటీకి రాజు ఉన్నట్టు ఇక్కడ కూడా రాజు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. ఇదే ఆ ప్యాలెస్, ఇదే కింగ్ ప్యాలెస్. ఇదంతా కూడా హ్యాండ్ మేడే. డోర్ ఏంటి, డోర్ మీద డిజైన్, ఇవన్నీ కూడా
హ్యాండ్ మేడ్ డిజైన్ ఇదంతా. సో 13th centuryలో కట్టారన్నమాట ఈ ప్యాలెస్ని. బయట ఎంట్రన్స్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. Okay, yalla, come. ప్రైవేట్ అనమాట. భలే చేస్తారు ఆర్ట్ వర్క్ అంతా. చూడండి ఎంత బాగుందో షాప్లో. All handmade. By the way, as I told you, కనిపించే వ్యక్తి ఎంత గొప్పతనం అంటే 1968లో 70లోనో కింగ్ ప్యాలెస్ ఉంది కదా, కింగ్ ప్యాలెస్కి పనిచేసిన అతను శాంపుల్ పీస్ కదా, ఆర్ట్ వర్క్ అది శాంపుల్ పీస్ అది. అంతా కూడా హ్యాండ్తో చేస్తారు, చేస్తుంది. అది చేయడానికి 2 to 3 weeks పడుతుందంట. రోజుకి ఒక 1-2 hours చేసి ఆపేస్తారు. చాలా కాన్సన్ట్రేషన్తో చేయాలి, సుత్తో పడుతుంది. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్. ఏమైనా అసలు మొరొక స్టైల్ డిఫరెంట్. చూడండి ఎంత బాగుందో. టీ పాట్, టీ పోసుకోవడానికి. ఈ ఫెస్ అంతా హ్యాండీక్రాఫ్ట్స్కి బాగా ఫేమస్ అయినా కూడా చాలా చూసి జాగ్రత్త కొనుక్కోవాలి. అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనుకోకూడదు. ప్రపంచం అంతా కమర్షియల్ కాబట్టి డూప్లికేట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అండ్ టూరిస్టులకు ఆబ్వియస్గా ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. బాగా నెగోషియేట్ చేసుకోవాలన్నమాట ఏం కొన్నా. ఇందాక మనం అక్కడ ఖురాన్ స్కూల్ చూసాం కదా, అక్కడ పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ స్కూల్కి మాట మదరాసా, అక్కడికి వెళ్ళిపోతున్నాం. అది ఈ పైన కనిపించే అన్ని కూడా ఏంటంటే రూమ్ అన్నమాట. కింద చదువుకుంటారు, కింద చదువుకోవడానికి మద్రాసాలో. ప్రేయర్ చేసుకోవడానికి కూడా మాస్క్ ఉంటుంది, వెనక ప్రేయర్ చేసుకుంటారు. మొత్తం ఫ్రీ. చదువుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళకంతా ఫ్రీ మాట. అక్కడ పైన రూమ్లకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు. పైన ఒక 2 రూమ్లు చూసి వచ్చేద్దాం కిందకి. ఇది మాట వీళ్ళకి ఎక్కడి నుంచి చదువుకోవడానికి వస్తారు కదా, వాళ్ళకి మాట రూమ్లు చిన్న ఇక్కడ ఉండొచ్చు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి అసలు మొత్తం అన్నీ ఫ్రీ. ఈ బయట షాపులు ఉన్నాయి కదా, వాళ్ళు ఇస్తారన్నమాట అన్ని, బట్టలు కానీ బుక్స్ కానీ తినడానికి కానీ ఇవన్నీ. రూమ్లు ఇవన్నీ. ఇది మద్రాసా సెకండ్ స్టేజ్. ఖురాన్ కంప్లీట్ చేసాక చదువుకోవడం నెక్స్ట్ ఇక్కడ. దీని తర్వాత వీళ్ళకి యూనివర్సిటీ ఉంటుంది. స్టేజ్ 3 అనమాట. ఇందా చూసాం కదా మద్రాసా, అక్కడ పాస్ అయితే నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ కావచ్చు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారంట, ఓవర్సీస్ నుంచి కూడా. మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్. మనం మదీనా స్ట్రీట్స్ చూసాం కదా, ఎంత ఇరికిరిగ్గా ఉన్నాయి ఇవన్నీ. కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. లోపల చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం 100% హ్యాండ్ మేడ్. ఇదంతా కూడా చేతితో చేసిందే. ఇది అంత సూపర్గా ఎంత బాగా చేశారు హ్యాండ్తోనే.
కింద కింద మార్పులు చూసారు కదా, ఇదంతా ఇప్పుడు ఇటలీ నుంచి తీసుకొచ్చారు 17th సెంచరీలో. సో అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు కదా, డబ్బులు ట్రాన్సాక్షన్స్. సో వీళ్ళు ఏం చేసేవారు, 1 kg షుగర్ ఇచ్చి మార్బుల్స్ తెచ్చుకున్నారు అనమాట. ఈ మార్బుల్ అంతా కూడా ఇటలీ నుంచి తీసుకొచ్చి అప్పుడు పెట్టారు. మిగతా ఈ పైన అంతా కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఈ మెదీనాలోనే 9600 9600 స్ట్రీట్స్ ఉన్నాయి కదా. గూగుల్ మ్యాప్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతాము. సో మొరాకోలో రియాద్ అని ఎక్కువ వింటాం కదా. చూడండి లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఆర్కిటెక్చర్. అది Maybe after 5 or 10 years, if we will have the same chance to see some Africans still working. చెప్పాను కదా అగావే ప్లాంట్ నుంచి వస్తుందని. ఇదే మనం మెక్సికోలో చూసాం కదా, ఈ అగావే ప్లాంట్ కింద దాని నుంచి టకిలా తయారు చేస్తారు. ఇక్కడ మొరాకోలో ఈ పై దాని నుంచి సిల్క్ తయారు చేస్తారు. ఫుల్ స్మెల్, ఆ స్మెల్ తట్టుకోలేము, అందుకని మింట్ కూడా ఇచ్చారు. దారుణం. The same process of work like the olden days. That's the oldest and the largest one here and that's the only place here where the women don't ask for equality. Okay? Yeah. This is the biggest and the famous tannery in North Africa. The work here is very hard, but the process is easy. ప్రెస్ వచ్చి ఈ టెనరీస్ చూడకపోతే వేస్ట్ అసలు. ఇది ఇక్కడే అది జాకెట్స్ అన్ని తయారు చేస్తారు, లెదర్ జాకెట్స్ కానీ లెదర్ బ్యాగ్స్ కానీ దీంట్లోనే దాని ప్రొడక్షన్. ఇది నార్త్ ఆఫ్రికాలోనే ఇది బిగ్గెస్ట్ అంట, లార్జెస్ట్ టెనరీ అంటే. ఇది మొత్తం ఫ్యామిలీ రన్ చేస్తుంది అంత తయారు చేయడం. అసలు వాళ్ళు ఎలా కంపు భరిస్తున్నారో కానీ దారుణం. ఇక్కడైతే ఇదంతా కూడా ఒరిజినల్ లెదరే, దాంతో తయారు చేసిందే. Give me a hand. Ajincha. Ajie Coco. Ajie Coco. Come on. तेरे मन की जमुना, तेरे मन की जमुना, फूल रहना फूल संगम. Amitabh Bachchan? The old actor is better than Rain actor. Only one actor now, everybody they love them. Shah Rukh Khan. Shah Rukh Khan. Because he knew. Yeah. ముందు వీడియోలో చూసాం కదా మనం ఆర్గాన్ ఆయిల్ గురించి, దాని నుంచి ఎలా తయారు చేస్తారనేది. ఫెస్ట్లో కూడా ఉంది మన ఆయుర్వేదిక్ షాప్ లాగా. ఇదంతా కూడా ట్రెడిషనల్ మెడిసిన్ షాప్ అన్నమాట, ట్రెడిషనల్ ఫార్మసీ. ఇదంతా ఇవన్నీ సేమ్ మన ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అలా. ఇలా తయారు చేస్తారు అన్నమాట. A black soap with this in the hammam or traditional shower, and I show you the cooking one. This is the cooking Same oil. మన ఆయుర్వేదిక్ షాప్ లో దొరికే Can smell it, please. You can. And many people they come here in Morocco especially for this oil because not easy to find this pure 100%. And also here in Morocco it's cheaper than the other countries. We can use it like moisturizer oil. ఒక మనిషి నడిస్తే ఇంకో మనిషి నడలేనంత ప్లేస్ ఇది. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం ఫెస్ సిటీ అంతా కనబడుతుంది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ మొత్తం రెండు కలిపి. ఈ కొండ మీద నుండి చూస్తే అంతా కనిపించేదంతా ఫెస్ సిటీ. నైట్ టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. బిజీగా ఇక్కడ లోకల్ అంతా. ఇటు చూసిన రెస్టారెంట్లు, మొరాకన్ ఫుడ్. I like Shah Rukh Khan, Amitabh Bachchan, Amir Khan. I like Indian people. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.
మొరాకో ఎంత ఫ్రెండ్లీగా ఉందంటే ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మాట్లాడితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటున్నారు, అమితాబ్ బచ్చన్ అంటున్నారు. ఏదో ముస్లిం కంట్రీ కదా, ఇండియన్స్ ఇక్కడికి వస్తే ఇబ్బంది ఉంటుందని ఏం లేదు. చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చి బాగా మంచి లవ్ చూపించి బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మొత్తం సేఫ్, భయపడక్కర్లేదు. బాగుంది మొరాకో, చాలా బాగుంది. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. చూడండి ఇక్కడ ఆర్ట్ వర్క్ కూడా ఎంత సూపర్ ఉందో చూడండి. అసలు సూపర్. అసలు స్ట్రీట్ అంతా కూడా ఆర్ట్ వర్క్. అసలు ఏమన్నా ఆర్ట్ వర్క్ ఇది, మామూలుగా లేదు. బాబ్ మార్లే, సూపర్ సూపర్ వర్క్, పిచ్చెక్కిచ్చాడు. Indian people, good people. You welcome to Fasa. Morocco people, good people. Thank This you. is family. Yeah. You also family. ఫెస్ట్లో చూడగలిగేవన్నీ వీడియోలో చూపించాం మీకు, ఏం మిస్ అవ్వలేదు. ట్రైనరీస్తో సహా మొత్తం అన్ని చూపించాం. చాలా బిజీ సిటీ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, డిఫరెంట్ వైబ్స్. అసలు ఆ చెరీ కూడా చాలా బాగా తిరిగాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. రేపు మాత్రం బ్యూటిఫుల్ సిటీ షెఫ్ షహాన్, బ్లూ సిటీ అంటారు దాన్ని. మొత్తం ఇల్లులన్నీ కూడా బ్లూ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ని కంటిన్యూ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెస్ట్లెస్ తెలుగు ట్రావెలర్స్. Bye. See you. Flying kiss.